నిహారిక విశ్వక్సేన్ కలిసి ఒక సినిమాలో నటించారు. సో దానికి సంబంధించిన ఒక వీడియోని ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. మరి ఇప్పటి వరకు అయితే మనం ఏ సినిమాలో చూడలేదు. బట్ ఏ సినిమాలో నటించారో ఆ క్లిప్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఖచ్చితంగా కొణిదెల నిహారిక అలాగే విశ్వక్సేన్ ఈరోజు ఇద్దరు కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నారనమాట. సో ఆవిడదేని స్టైల్లో ఆవిడ సినిమాలు చేసుకుంటూ ఈయన స్టైల్లో ఈయన మాస్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి నిహారిక గారు మెగా డాక్టర్గా లాంచ్ అయ్యి సో ఒక మనసు అనే సినిమాతో లాంచ్ అయ్యారనమాట. తర్వాత ఇంకా సినిమాలు చేశారు, సూర్యకాంతం అని, హ్యాపీ వెడ్డింగ్ అని, ఇట్లా చేసుకుంటూ వెళ్ళారు. పెద్దగా కమర్షియల్గా సక్సెస్ఫుల్ కాలేదు కానీ యాక్టర్గా రివ్యూస్ మంచిగానే వచ్చాయి ఆమెకి. సో ఇంకా చేస్తే బెటర్, పెద్ద సినిమాలు చేయాలని చెప్పి కూడా చాలామంది ఫ్యాన్స్ సలహాలు ఇచ్చారు. అయినా కూడా తర్వాత పెళ్ళి అంటూ మళ్ళీ డైవర్స్ అంటూ తర్వాత కెరీర్ అట్లా ఎటో వెళ్ళిపోయింది అనమాట. సో కొంత గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించి ఆవిడైతే నిర్మాతగా మారారు. ఆ సినిమా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాని తీసుకొచ్చారు. సో దాంతో బిగ్ సక్సెస్ అందుకున్నారనమాట. ఇప్పుడు రెండో సినిమా సంగీత్ శోభన్ మీద పెట్టి ఆల్రెడీ రెండో సినిమా కూడా నిర్మిస్తున్నారు. సో మరి దాని గురించి కూడా ప్రజల్లో ఇప్పటికే అంచనాలు ఉన్నాయన్నమాట. సో మరి ఆవిడ కెరీర్ అట్లా ఉంటే మరి ఇటు విశ్వక్సేన్ గారు మాస్కా దాస్ అంటూ వచ్చాడనమాట. ఆయన సొంత డబ్బులు పెట్టుకుని సినిమాలు తీసుకుని ఫస్ట్ వెళ్ళిపోమాకే ఇట్లా ఒక సినిమాతో వచ్చి అది పెద్దగా క్లిక్ అవ్వకపోయిన తర్వాత మాస్కా దాస్గా వచ్చి అందరిని అలరించాడు. తర్వాత ఇంకా వేరే వేరే ప్రొడక్షన్లో సినిమాలు చేసి సో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అనమాట. సో మంచిగా క్లాస్గాను చేయగలడు, మాస్గాను చేయగలడు, ఏ పాత్ర ఇచ్చినా చేయగలడని తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకుని ఈరోజు ఒక ఇండస్ట్రీలో అటు విజయ్ దేవరకొండ, అటు సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళందరితో పాటు ఒక మంచి ట్రాక్లో అయితే ఉన్నాడనమాట. సో మరి వీళ్ళిద్దరూ కలిసిన ఒక వీడియో అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అసలు వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం, వీళ్ళిద్దరు ఎక్కడ కలిసారు, ఏదైనా సినిమా చేశారా అనే క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్లో ఉన్నాయి. సో మరి వీళ్ళిద్దరు ఒకే కాలేజ్ అనమాట. ఆ కాలేజ్లో నిహారిక గారు విశ్వక్సేన్కి సీనియర్. సో అప్పుడు వీళ్ళందరూ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళంట సినిమాల్లోకి రాకముందు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్లో వీళ్ళిద్దరు కలిసి చేశారు. సో అప్పుడు దిగిన వీడియోలు ఇప్పుడు వైరల్ అయితే అవుతున్నాయి అనమాట. అప్పుడేదో ఒక చోట నుంచి నవ్వుకుంటూ వీళ్ళు అట్లా వాళ్ళని ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. సో మరి ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుంది అనమాట. సో దాని గురించి అసలు వీళ్ళు ఎక్కడ కలిశారు ఏంటి అని చెప్పి కింద కామెంట్స్లో వాటిలో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. సో దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే షార్ట్ ఫిల్మ్ చూస్తే సో వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, వీళ్ళ లుక్స్ ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది.